మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ న్యాయపతి రాఘవరావు, శ్రీమతి న్యాయపతి కామేశ్వరమ్మ గారు గురించి తెలుసుకుందాం. న్యాయపతి కామేశ్వరమ్మ, న్యాయపతి రాఘవరావు అంటే ఎవరికి తెలుస్తుంది? రేడియో అక్కయ్య అన్నయ్యలుగానే తెలుగు వారందరికీ ఈ దంపతులిద్దరూ బాగా పరిచయం. వీరిద్దరూ కూడా ప్రముఖ సంఘ సేవకులు. అంతేకాదు బాలల అభ్యుదయానికై కృషి చేసిన మహామహులు. వీరిరువురూ తమ జీవితాలను బాలికల కోసం అంకితం చేసిన పెద్దలు. పసిపాపలకు సరియైన విద్యాబోధన జరగాలన్నది వీరి లక్ష్యం. ఈ మేరకు 1940లోనే మద్రాస్ ఆంధ్ర బాలానంద సంఘం ఒకదాన్ని వీరు స్థాపించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినాక న్యాయపతి దంపతులు హైదరాబాద్ చేరి ఆంధ్ర బాలానంద సంఘం కార్యక్రమాలను తిరిగి పెద్ద ఎత్తున విస్తృతపరిచారు. మద్రాస్ రేడియో కేంద్రంలో 1939లో ప్రయుక్తగా చేరిన న్యాయపతి కామేశ్వరి, రాఘవులు వీరిద్దరూ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినాక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి బదిలీ అయ్యారు. హైదరాబాద్ ఆకాశవాణిలో 1956 నుండి 1969 వరకు, అంటే సుమారు దశాబ్దన్నర కాలం రేడియో అక్కయ్య అన్నయ్యలుగా వీరు ప్రసారం చేసిన బాలల కార్యక్రమాలు నేటికి ప్రాతస్మరణీయమే. భర్త రాఘవరావుతో కలిసి కామేశ్వరమ్మ పిల్లల కోసం 31 లఘునాటికలు రూపొందించారు. 1000కి పైగా కథాంశాలు స్వయంగా రాసి ప్రసారం చేశారు. వీరు సృష్టించిన పాత్రలు పొట్టిబావ, చిట్టిమరదలు, కొంటి కృష్ణయ్య, తాతయ్య, ముద్దబ్బాయి, దొడ్డమ్మ తెలుగు శ్రోతలకు నేటికి నిత్యనూతనమే. 1974 ప్రథమ అఖిల భారత బాలోత్సవాన్ని వారు నిర్వహించారు. వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో సత్కరించింది. ముఖ్యంగా ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో వీరిరువురిని ఘనంగా సత్కరించారు. ఆ రోజుల్లో ఆకాశవాణి కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అలాంటి గడ్డు రోజుల్లో శ్రీమతి కామేశ్వరి రేడియో బాలల మహిళా మండళ్లను తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో నెలకొల్పి ఆయా మండళ్లు సమన్వయంగా రేడియో మహిళా మండలి సమాఖ్యలను ఆమె రూపొందించారు. తద్వారా బాలల, మహిళలను చైతన్యపరుస్తూ వినోదం, విజ్ఞానంతో కూడిన అనేక రేడియో ప్రసారాలు నాటితరం మహిళలు, బాలలు మరిచిపోలేని రీతిలో న్యాయపతి దంపతులు అందించేందుకు కృషి చేశారు. ఆంధ్ర బాలానందం సంఘం తరపున వార్షికోత్సవ పోటీలు, నాటికలు, పాటలు, గేయాల్లో బాలల సృజనాత్మకతకు పదును పెట్టేలా వారు కృషి చేశారు. చిన్నపిల్లల కోసం చిట్టిపొట్టి పాటలు ఎన్నిటినో వారు స్వయంగా రాసి ఆలపించారు. పిల్లలతో ఆ దంపతులు మమేకమయ్యారు. బాలానందం పేరిట 3 లఘు చిత్రాలు రూపొందించారు. బాలల పేరిట ఒక పత్రికను కొంతకాలం ప్రచురించారు. చాలా కాలం పిల్లల పాటలన్నింటినో వీరు గ్రామ్ఫోన్ రికార్డ్ చేయించారు. ఆ రోజుల్లో మాదిరి ఆడియో క్యాసెట్లు విరివిగా లభ్యం కాని రోజులు కదా, సీడీలు బొత్తిగా ఎరగని రోజులవి. శ్రీమతి కామేశ్వరి గారు 1908లో విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు గొప్ప విద్వాంసులు, పండితులు. విజయనగరం, విశాఖపట్నంలో చదువుకునే కామేశ్వరి గారు మద్రాసులోని లేడీ వెల్లింగ్టన్ ట్రైనింగ్ కాలేజీలో టీచర్ ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణులయ్యారు. ఆమెకు 1935లో న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ గల కామేశ్వరమ్మ తొలుతగా సుమారు 8 సంవత్సరాలు మద్రాస్ నేషనల్ గర్ల్స్ హైస్కూల్లో టీచర్గా పనిచేశారు. ఇకపోతే న్యాయపతి రాఘవరావు గారి గూర్చి. వీరిది శ్రీకాకుళం జిల్లా బరంపురం స్వస్థలం. గొప్ప పండిత వంశంలో 1905లో ఆయన జన్మించారు. మెట్రికులేషన్ చదువుకునే రోజుల్లో భారత స్వాతంత్ర పోరాటం, ఉద్యమాల వైపు ఆకర్షితులై కొంతకాలం చదువుకు స్వస్తి పలికి అనంతరం 1926 ప్రాంతంలో BA డిగ్రీ పూర్తి చేశారు. ఈ మధ్యకాలంలో కొంతకాలం వారి సోదరులు ప్రచురిస్తున్న ఆంధ్రవాణి వారపత్రికలో పనిచేశారు. రాఘవరావు గారు బాలల కోసం రాసిన బడిగంట గ్రంథం జాతీయ బహుమతి అందుకుంది. బాలబాలికల శ్రేయస్సు కోసం, బాలల సాంస్కృతిక వికాసం కోసం నిరంతరం కృషి చేసిన ఈ దంపతుల్లో శ్రీ న్యాయపతి రాఘవరావు 1984 ఫిబ్రవరి 24న, శ్రీమతి కామేశ్వరి 1980 అక్టోబర్ 23న బాలలకు దూరంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు. వీరు నాటి నేటి బాలలందరికీ ఆదర్శమే. న్యాయపతి దంపతులు బాలబాలికల కోసం రూపొందించిన అనేక నాటికలు, పాటలు ఆకాశవాణి ఆర్కైవ్స్లో ఉన్నాయి. వీలు చిక్కితే వాటిని నేటి తరం బాలలకు వినిపించగలిగితే ఉభయతారకమే.